హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో గైస్, ఈ వీడియోలో నేనైతే ఒక మంచి ఫిల్లర్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా నరూటోలో నుంచి. అండ్ ఇది వచ్చేసి చాలా పాపులర్ ఫిల్లర్ ఎపిసోడ్. ఈ ఫిల్లర్ ఎపిసోడ్ చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది గైస్. ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఈ ఎపిసోడ్లో మనం కకాషి రియల్ ఫేస్ని అయితే చూడబోతున్నాం, మాస్క్ ఇప్పి. సో ఖచ్చితంగా ఈ ఎపిసోడ్కి అయితే మీరైతే సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నా. అండ్ మనం వచ్చేసి 100 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం. ఈ వీడియో అయిపోయే వరకు మీరైతే పక్కా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని అయితే 100 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ చేయండి. ఇంకా అంతకంటే ఎక్కువనే రీచ్ చేస్తా అని అయితే అనుకుంటున్నా. సో గాయస్, ఈ వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. హియర్ వి గో. ఇక మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన టీమ్స్ ఏమైనా వచ్చేసరికి ఒక మిషన్కి అయితే వెళ్తారన్నమాట. సో ఆ మిషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది. అప్పుడు కకాషి ఇలా అంటాడు, ఓకే, ఇక మీ ఇంట్లోకి అయితే మీరైతే వెళ్ళండి, మిషన్ అయితే అయిపోయింది కదా. ఏంటి మిషన్ అప్పుడే అయిపోయిందా? నేనేదో చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఛీ, మనకేమన్నా ఎక్స్ట్రాక్ మిషన్ వస్తే చాలా బాగుండు. కకాషి సెన్సే ఇలా అయితే ఎలా? అరే పిచ్చోడా, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ ముఖం ఎస్రాంగ్ మిషన్ కంప్లీట్ చేసే ముఖమే నారా నరుటో. అప్పుడు మన సాకురా అలియాస్ చెత్తబుట్ట ఇలా అంటుంది, ఏయ్ నరుటో, మనం ఇంకా గిన్నెలమేరా, మనకంత పెద్ద మిషన్లు ఇవ్వరు, ఉన్న మిషన్లతోనే సరిపెట్టుకోవాలరా. మన తడి చెట్లు అట్లా అన్న తర్వాత మన నరుటో ఇలా అంటాడు, కకాషి సెన్సే ఇప్పుడు నాకు ఏదో ఒక మిషన్ ఇవ్వండి, నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నా, ప్లీజ్ కకాషి సెన్సే. మీరేమైనా చేసుకోండి, నేను పోతున్నా, బై బై అని అయితే అంటాడు. సాస్కే, నువ్వేమనుకోపోతే మనం ఇవాళ ఇద్దరం కలిసి ఫుడ్ తిందామా? నాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళి తినిపో సాకురా. హే, ఒక్కసారి నా మాట వినండి. కకాషి సెన్సే రియల్ ఫేస్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మనం అందరం కలిసి సెన్సే మాస్క్ తీసేలా చేద్దాం. అప్పుడు మనం సెన్సే రియల్ ఫేస్ని చూడొచ్చు. ఏంటి, అది ఇంపాసిబుల్. సెన్సే మనల్ని ఇట్టే కనిపెడతాడు. సకురా, మనం ఏం చిన్నపిల్లలం కాదు. ఇప్పుడు మనం ఎలాగైనా సెన్సేకి తెలియకుండా ట్రై చేద్దాం. ట్రై చేస్తే కానిదంటూ ఏం లేదు సకురా. ఇప్పుడు మనం ఎలానో చేయడానికి మిషన్స్ లేవు. అండ్ ఇప్పుడు మనం చేసే పనిని ఒక ఎస్రా మిషన్ అనుకుందాం. నరుటో, మన వల్ల కాదు, వదిలేసేదాన్ని. ఏమంటావు సాస్కే? ఇదేదో బాగుంది నరుటో, ఒకసారి ట్రై చేద్దాం. నువ్వేమంటే అదే చేద్దాం సాస్కే. అబ్బా సాస్కే, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? హే నరుటో, త్వరగా నీ ప్లాన్ని చెప్పు. ఏం చేద్దాం ఇప్పుడు? ప్లాన్ ఉంది. మనం కకాషి సెన్సే దిగిన ఫొటోస్ చెక్ చేద్దాం. ఒక్క ఫోటో అయినా మాస్క్ లేకుండా దిగి ఉంటాడు కదా సాకురా, ఏమంటావు? ఫొటోస్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. అప్పుడు ఒక అతను అక్కడికి వచ్చి ఇలా అంటాడు, ఒకగా నింజా రిజిస్ట్రేషన్ రూమ్లో కకాషి మాస్క్ లేకుండా దిగిన ఫోటో ఉంటుంది కావచ్చు, ఒకసారి మీరందరూ వెళ్ళి చెక్ చేస్తే పోలా అని ఆ వ్యక్తి వచ్చేసి అంటాడన్నమాట. తడిచెత్తిరా అంటుంది. ఇతను మన మాటలన్నీ విన్నాడు. అప్పుడు సాస్కే, హేయ్ ఎవరు నువ్వు? నా పేరు సకేయ, నేను ఒక ఫోటోగ్రాఫర్, చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. అప్పుడు నువ్వు చెప్పిన మాటలు నిజమే. నింజా రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు తమ ఫేసెస్ని ఫోటో తీస్తారు, కాబట్టి సెన్సే ఫేస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. హే, నేను కూడా మీతో ఈ చిన్న అడ్వెంచర్ చేయడానికి వస్తా. అవును, కానీ నువ్వెందుకు రావటం? ఎందుకంటే నేను మీతో వచ్చి కకాషి ఫేస్ని ఫోటో తీసి ఆ ఫోటోని పబ్లిక్లో పబ్లిష్ చేస్తా. అప్పుడు నాకు చాలా డబ్బులు వస్తాయి. ఇక నేను అప్పుడు చాలా అంటే చాలా పాపులర్ అయిపోతా. హే హే హే, నీకు అన్ని డబ్బులు వస్తే మాకు అందులో కొన్ని డబ్బులతో మా అందరికీ రామెన్ తినిపిస్తావా? ప్లీజ్ 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 అన్నారు అంట. ఇక సరిసర్లే అని అందరు కలిసి ఆ మిషన్ని సీక్రెట్గా చేయడానికి హొక్కోగే ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ చాలా టైట్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో అప్పుడు మన సాకురా అసగేయతోని ఇలా అంటుంది, హే మేమందరం నింజాలం, కాకపోతే నువ్వు నింజా కాదు, నువ్వు మాతో ఎలా వస్తావు అని అయితే అంటుంది. సో అప్పుడు అసగేయ, ఏయ్ నేను నింజా ఫోటోగ్రాఫర్ని, కాబట్టి నాకు మీలాంటి కొన్ని నింజా ట్రిక్స్ అయితే తెలుసు. సో మీరు కంగారు పడకండి, ఓకేనా? ఇక మనోళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న నింజాలకు తెలియకుండా లోపలికైతే వెళ్ళిపోతారన్నమాట. సో లోపలికైతే వెళ్ళిపోయిన తర్వాత మన సాస్కి వచ్చేసరికి ఆ లాక్ని అయితే తీస్తూ ఉంటారన్నమాట, రిజిస్ట్రేషన్ రూమ్ లాక్ని. కాకపోతే ఆ లాక్ అయితే వెళ్ళాలన్నమాట. సో అప్పుడే వచ్చి, హే సాస్కి నువ్వు తప్పుకుంటావా, ఒక 2 నిమిషాలు నేను తీసేందుకు ట్రై చేస్తా అని అయితే అంటాడు. సో దాని తర్వాత మన సెకే వచ్చేసరికి ఆ లాక్ని వచ్చేసరికి అయితే తీస్తూ ఉంటాడన్నమాట. సో మెల్లమెల్లగా ఆ లాక్ అయితే ఓపెన్ అవుతూ అయితే ఉంటుంది. సో మన నరుటో అయితే చాలా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే తనకైతే రామన్ అయితే రాబోతుంది. సో మన సాస్కే ఇలా అంటాడు, హే సకేయ, నువ్వు ఈ లాక్స్ ఓపెన్ చేస్తున్నావు అంటే నువ్వు నార్మల్ వ్యక్తి అయితే కాదు, అసలు నువ్వెవరు అనగానే అతను వచ్చేసి ఏం చెప్తారంటే, నేను ఒకప్పుడు
హొకాగే దగ్గర పనిచేశాను అనగానే మన సాస్కి అర్థం చేసుకొని నువ్వు ఆన్బూ బ్లాక్ కాప్స్లో కథనివి కదా అని అనగానే అవును నేను ఆన్బూ బ్లాక్ కాప్స్లో కథని కానీ ఇప్పుడు రిటైర్ అయిపోయా అని చెప్తాడు. సో అలా వాళ్ళైతే ఆ లాక్ని అయితే ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చి అక్కడ ఉన్న నింజా రిజిస్ట్రేషన్ ఫైల్స్ వచ్చేసరికి వెతుకుతూ ఉంటారన్నమాట. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వెతుకుతూ ఉంటారు. సో అప్పుడే మన సుఖియాకి వచ్చేసరికి ఆ ఫైల్ అయితే దొరుకుతుందన్నమాట. సో అప్పుడే వాళ్ళందరిని అయితే పిలుస్తారు. ఇతను మాటినగానే వాళ్ళందరూ వచ్చేసరికి తన దగ్గరికి అయితే వస్తారన్నమాట. సో సుఖియా వచ్చేసరికి ఆ ఫైల్ని అయితే ఓపెన్ అయితే చేస్తాడు. సో మెల్లమెల్లగా ఆ ఫోటోని వచ్చేసరికి బయటకు తీసి మెల్లమెల్లగా తీస్తూ ఉంటారు అన్నమాట. సో తన జుట్టు అయితే కనిపిస్తుంది. సో అందరూ అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంటారు దాన్ని చూసి. సో తన ముఖం ఎలా ఉంటుందని అయితే ఆలోచిస్తూ అయితే ఉంటారు. సో మెల్లమెల్లగా ఫోటో అయితే ఓపెన్ చేస్తారు. సో తన కళ్ళు అయితే కనిపిస్తాయి అన్నమాట. సో మెల్లమెల్లగా చూడంగా సో సడన్గా అక్కడికైతే ఆన్బూ బ్లాక్ కాప్స్ అయితే వస్తారన్నమాట. సో మీరు ఎవరని అడగగానే సో వీళ్ళైతే షాక్ అయిపోతారు అక్కడ ఆన్బుని చూసి. సో ఆన్బుని చూడగానే సో వీళ్ళైతే ఒక దగ్గరికి అయితే ఈ ఆన్బు వచ్చేసరికి వీళ్ళనైతే తీసుకుపోతారన్నమాట. సో తీసుకుపోగానే సో మన కకాషి సెన్సే అండ్ హొకాగే వాళ్ళైతే నరుటోని వాళ్ళ టీంని అయితే తిడతారన్నమాట. సో తిట్టగానే సో మన కకాషి బయటకు వచ్చి సుఖయ్యకి అయితే క్లాస్ అయితే పీకుతాను, అసలు ఇలా ఎందుకు చేసావు. మన సుఖయ్య వచ్చేసరికి నేనైతే ఏం చేయలేదు, వీళ్ళే నన్ను బలిమిడికి తీసుకొచ్చారు, ప్లీజ్ 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 కకాషి సెన్సే ఫేస్ మేము చూడాలనుకుంటున్నాం, మేము చూడాలనుకుంటున్నాను అనుకుంటా బలవంతంగా నన్నైతే తీసుకొచ్చారు, అందుకే వాళ్ళ వెంబడైతే నేనైతే వెళ్ళాను. సో నేనైతే ఏ తప్పు అయితే చేయలేదు అనగానే నరుటో ఏమనుకుంటాడు, అబ్బా చూసారా అబద్ధాలు చెప్తుండంటారు, మొత్తం అబద్ధాలు చెప్తాడు. ఇక మన నరుటోకి ఎక్కలేనంత కోపం వచ్చి సుఖయ్య దగ్గరికి పోయి, అరే సుఖయ్య మమ్మల్ని ఎందుకు ఇరికిచ్చావురా, ఎందుకు అబద్ధం ఆడినవురా, బడక్కావు వడప్పావు అనుకుంటూ ఎడుతారన్నమాట. సో అప్పుడు మన సుఖయ్య సారీ నన్ను క్షమించండి, నేను ఇంకోసారి తప్పైతే అయ్యా, ఒకవేళ నేను ఇప్పుడు అబద్ధం ఆడుకుంటే నన్ను అందరు కలిసి హేళన చేసేవాళ్ళు, సో అందుకే నేను అబద్ధం ఆడాను. సో ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏంది, నా దగ్గర ఇంకో ప్లాన్ అయితే ఉంది, సో దాని అయితే సక్సెస్ఫుల్ అవుతుంది పక్కా నేను చెప్తున్నా అయితే అంటాడు. సెకండ్ ప్లాన్ ఏంటంటే ఫోటో తీయడం. కకాషికి మనం ఫుడ్ పెడతాం, ఫుడ్ పెట్టేటప్పుడు ఎలాగో తను మాస్క్ ఇప్పే తింటాడు కాబట్టి మాస్క్ ఇప్పినప్పుడు మనం ఫోటో తీద్దాం. ఏమంటావు సాస్కి, నువ్వేమంటావు చెప్పు. మేము ఆల్రెడీ ఆ ప్లాన్ చదవాలనే ట్రై చేశాను కాబట్టి ఈ ప్లాన్ వర్క్ అయ్యే ఛాన్సే లేదు, కాబట్టి వేరే ఏదైనా ప్లాన్ ఉంటే ఆలోచిస్తాం అని అయితే అంటాడు. అప్పుడు మన సుఖయ్య, బాధపడకండి, నా దగ్గర ఒక స్పెషల్ కెమెరా ఉంది, ఈ కెమెరా కొన్ని సెకండ్లలోనే చాలా ఫొటోస్ అయితే తీస్తుంది, కాబట్టి కకాషి తప్పించుకోలేడు అనగానే ప్లాన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మన నరుటో కొన్ని డంప్లింగ్స్ అని కకాషికి అయితే ఇస్తాడు. కకాషి చెందితే నేను మీతో కొంచెం సేపు మాట్లాడాలనుకుంటున్నా కాబట్టి మనం తినుకుంటూ మాట్లాడదాం అనగానే మన కకాషి సెన్సే థ్యాంక్ యూ అని చెప్పి ఆ డంప్లింగ్స్ అయితే తీసుకుంటాడు అన్నమాట. అవును కానీ నరుటో నువ్వు చెప్పాలనుకునే విషయం ఏంటో త్వరగా చెప్పు అని అయితే అంటాడు. సో మన సుఖయ్య వచ్చేసరికి కెమెరా పట్టుకొని రెడీగా ఉంటాడు. సో అప్పుడే మన కకాషి వచ్చేసరికి మాస్క్ మెల్లమెల్లగా ఓపెన్ చేసి డంప్లింగ్స్ అయితే తినేటందుకు రెడీగా అయితే ఉంటాడన్నమాట. సో అప్పుడే కుక్క మొక్కపోడు అయితే వస్తాడు అక్కడికి. సో ఆ కుక్క మొక్కపోడు అయితే వచ్చి ఏమరా నరుగుతాం ఏం సంగతిరా అని అయితే అంటాడు. సో అప్పుడే అరే కుక్క పొక్క పాడుకో ఇటుకెళ్ళి దొబ్బైరా, నీ కాలు ముక్తురా, పీకిరా రే ప్లీజ్ రా, నీ కుక్కను ఆడుకుని దొబ్బైరా ఇటుకెళ్ళి అనగానే సో అక్కడ కొన్ని పావురాలు అయితే ఉంటాయన్నమాట. సో ఆ అకమార కుక్క పావురాలను చూసి పావురాల దగ్గరికి అయితే వెళ్తుంది. సో ఆ పావురాలను అయితే ఎల్లగొడుతుంది అన్నమాట. ఈ కుక్క పావురాలను ఎల్లగొట్టగానే సో మన ఆల్రెడీ కకాషి సెన్సే ఆ డంప్లింగ్స్ అయితే తిని రెడీగా ఉంటాడు అనమాట. సో అప్పుడే మన నరుటో అనుకుంటాడు, కకాషి సెన్సే మీ పని అయిపోయింది, ఇప్పుడు మేము అందరం కలిసి మీ ముఖాన్ని చూస్తాం అనుకుంటా మనసులో అయితే అనుకుంటాడు అనమాట. ఇక తీరా ఫోటోలు చూస్తే ఒక్కో ఫోటో ఒక రకం, ఒక ఫోటోలో ఏమో కుక్క అడ్డం వస్తుంది, ఇంకో ఫోటోలో ఏమో పావురం రెక్క అడ్డం వస్తుంది, ఇంకో ఫోటోలో ఏమో ఒక ఆక అడ్డం వస్తుంది. అసలు ఒక్క ఫోటో ఒక రకం చెప్తున్నా కదా, ఒక్క ఫోటో సకా పడదు గైస్. మొత్తానికైతే కకాషి ఫేస్ అయితే కనిపించింది. మన నరుటో ఏమనుకుంటాడు అంటే నాకు తెలిసి భూమత కాపాడుతున్నట్టు ఉంది, కకాషి ఫేస్ మనం చూడకుండా అయితే అనుకుంటాడు డైరెక్ట్. సో మన సుఖయ్య వచ్చేసరికి వేరే ఛాన్సే లేదు, సో ఒక్క ఫోటో కూడా వాళ్ళే, సో ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అయితే అంటాడు. అప్పుడే అక్కడికి సో నరుటో యొక్క బెటాలియన్ అయితే దిగుతుంది అన్నమాట. సో అప్పుడే మన హినాటా, పొడి చెత్త, శిఖమారు, కుక్కమొక్కపోడు కుక్కను పట్టుకొని వచ్చిండు, ఇంకా మొద్దోడు, ఇక పురుగులు పట్టేటోడు, వీళ్ళందరూ అయితే ఉంటారన్నమాట. కట్ చేస్తే మన నరుటో ప్రిన్సెస్ కకాషి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి, కకాషి సెన్సే అక్కడ ఊటి మీద ఎవరు కింద పడి ఉన్నారు, వాళ్ళు బతుకున్నారో లేదో తెలియదు, వెంటనే మీరు వెళ్ళి కాపాడండి కకాషి సెన్సే ప్లీజ్ అని అనగానే మన కకాషి సెన్సే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయి అయితే చూసా అన్నమాట. సో ఆ అమ్మాయి పల్స్ని అయితే చెక్ చేస్తే అవును ఈ అమ్మాయి ఇంకా బతికే ఉంది,
లేట్ అయితే ఆమె చనిపోతుంది, మనం వెంటనే ఈమెని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అయితే అనుకుంటాడు. సో అక్కడే హినాటా తననైతే చూస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు, మన నరుటోనో అన్నమాట. సో నరుటో వచ్చేసరికి నరుటోనే కాదు, వాళ్ళ టీం అందరు కలిసి ఇలా నాటకం అయితే ఆడతారన్నమాట కకాషి ఫేస్ తెలుసుకునేందుకు. సో హినాటా కకాషి ఆ అమ్మాయిని అలా ఎత్తుకొని చూసి మన హినాటా వచ్చేసరికి షాక్ అవుతుంది అన్నమాట. సో దాని తర్వాత ఇక మన కుక్క కీబా వచ్చేసరికి కకాషి స్మెల్ అయితే సెన్స్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. సో మన కకాషి పరిగెట్టుకుంటూ రాగా చోజీ అయితే వస్తాడనమాట. సో చోజీ వచ్చేసరికి తన జుట్సును అయితే ప్రయోగిస్తాడు. ఆ జుట్సు నుంచి అయితే మన కకాషి ఏదో ఒక విధంగా అయితే తప్పించుకుంటాడు అన్నమాట. సో అప్పుడే మన పురుగులు పట్టేటోడైతే ఎంట్రీ ఇస్తాడు. మన పురుగులు పట్టేటోడు తన జుట్సును అయితే ప్రయోగిస్తాడనమాట. ఆ జుట్సు నుంచి వెళ్ళి ఏదో విధంగా తప్పించుకోవాలని చూస్తాడు కానీ తప్పించుకోలేకపోతాడు. సో అప్పుడే మన పొడి చెత్త అయితే వస్తుంది. పొడి చెత్త తన మైండ్ కంట్రోల్ జుట్సునైతే ఉపయోగిస్తుంది. కాకపోతే ఆ టెక్నిక్ వచ్చేసరికి ఫెయిల్ అయితే అవుతుందన్నమాట. అప్పుడే మన కకాషి, హే మీరు ఇలా ఎందుకు చేస్తున్నాడు, తిన ప్రాణాలు పోతే మనం వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి, తప్పుకోండి అని అయితే అంటాడు. సో అప్పుడే తన పక్కకైతే షికమారు వస్తారన్నమాట. షికమారు వచ్చి షాడో పొజిషన్ జుట్సు అయితే చేసి షాడో పొజిషన్ జుట్సు కంప్లీట్ అని అయితే అంటాడన్నమాట. సో అప్పుడే నరుటో అయితే లేస్తాడు. నరుటో లేచి తన ట్రాన్స్ఫార్మ్ అయితే అవుతాడు. స్కేయా మీరైతే రావచ్చు అనగానే అందరైతే వస్తారన్నమాట. వచ్చి నరుటో నువ్వు చాలా బాగా చేసావు అని సుకయ్య అంటాడు. మన నరుటో మీరు తప్పించుకోలేరు కకాషి సెన్సే అనగానే మన షికమారు వచ్చేసరికి మెల్లమెల్లగా ఆ మార్క్స్ని అయితే ఇప్పుదామని అయితే చూస్తాడన్నమాట. మెల్లమెల్లగా ఇప్పుదామని చూస్తాడు. సో మన సుకయ్య వచ్చేసరికి ఫోటో తీసేందుకు రెడీగా ఉంటాడన్నమాట. సో అప్పుడే ఎంత మెల్లగా ఇప్పుదానంటే బస్ వీళ్ళకు ఎగిరితం ఉండదన్నమాట. మెల్లమెల్లగా సీరియలో లాగేసినట్టు ఇప్పుతాడు. సో అప్పుడు అక్కడికి నేజీ అండ్ రాక్లీ వచ్చి గొడవ పడతారు. ఇప్పుడు ఏమవుతుందో మీరే చూడండి. ఇక లాస్ట్కి మన సుక్కయ్య అయితే ఇంటికైతే వెళ్ళబోతారన్నమాట. ఇప్పుడు ఇలా అంటాడు, మీతో గడిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు నరుటో, అవును మీతో నడిపినందుకు మాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది, మీరు వెళ్ళకండి కదా. నేను వెళ్ళక తప్పదు, నేను వెళ్ళాలిగా, బాయ్ బాయ్ అని అయితే చెప్పి వెళ్ళిపోతారన్నమాట. సో అందరు కలిసి అతనికైతే బాయ్ బాయ్ అయితే చెప్తారన్నమాట. కట్ చేస్తే మనం సుఖయ్య ఇల్లునైతే చూస్తాం. ఇప్పుడు ఒక పెద్ద సీక్రెట్ అయితే ఉంటుందన్నమాట. అది చూసి మీరు షాక్ అయిపోతారు, మీరే చూడండి. ఇతను ఎవరో కాదు, మన కకాషి సెన్సే గాయ్స్. సో ఇది గైస్ ఇవాళ వీడియో. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో పక్క కామెంట్ చేయండి. అండ్ గైస్ మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ గైస్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మరిన్ని వీడియోస్ తీయాలనే మోటివేషన్ వచ్చేది. మీరు వీడియోని చూస్తున్నారు, లైక్ అయితే చేయటం లేదు. అండ్ ఈ మధ్య వ్యూస్ కూడా అంటే చాలా తగ్గిపోయాయి గైస్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి అసలు సంబంధమే లేదు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి లైక్ కూడా చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇంతే గైస్. అండ్ నెక్స్ట్ కూడా ఒక ఫిల్లర్ ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇప్పుడైతే బాయ్.